హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెటర్ తెలుగు ఛానల్. సో ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి నేను ఒక 2 మినిట్స్ చేయదలుచుకున్నాను. అండ్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనము ఒకసారి మ్యాక్సిమైజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు ఈ డోజీ ఏదైతే ఉందో క్లోజ్ అయింది కదా. సో ఈ డోజీ ఇది ఇండెక్షన్ కదా, సింపుల్గా చెప్పాలంటే ఇండెక్షన్. బట్ ఎటు సైడ్ ట్రావెల్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో మనము మళ్ళీ మన మైండ్ అయితే మనము పొజిషన్ చేంజ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్తున్నాను. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఫిల్ చేయడానికి ప్రైస్ అనేది ఇంకొక 1 వీక్ ట్రై చేస్తాడు ఫ్రెండ్స్, నో డౌట్. ఓకే, దీనికి ఓన్లీ ఉన్న మన ఇండియన్ ప్రైస్కి ఉన్న ఒకే ఒక్క స్ట్రాంగెస్ట్ సపోర్ట్ మండే ఎలక్షన్స్. ఓకే, బీజేపీకి అనుకున్నట్టు వస్తే నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, నిఫ్టీ 500 పాయింట్స్ మినిమం ఉంటుంది, దానిపైన నేను చెప్పలేను ఎంత ఉంటుంది అనేది. సెన్సెక్స్ 3,000 to 4,000, బ్యాంక్ నిఫ్టీ 1,500 to 2,000 పాయింట్స్ గ్యాప్ అప్లు ఉంటాయి. సో అది పక్కన పెట్టేద్దాం. ఇంకా అది జరిగితే ఇంకా ఆ రోజు ట్రేడ్ లేదనమాట. అంటే ఆల్రెడీ లాంగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ ప్రాఫిట్ బుకింగ్లో ఉంటారు తప్ప సెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. ఓకేనా, సో అంత సెల్లింగ్ రాదు ఇంకా రోజున. ఎందుకంటే జనరల్గా ఎఫ్ఐఎస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో టచ్ చేయరు ఆ రోజున, అంత సివియర్ బయింగ్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కడు బై చేసేస్తాడు. సో ప్రతి స్టాక్ కూడా కిందకు వచ్చినా కూడా మళ్ళీ బయింగ్లోకి వెళ్ళిపోద్ది మండే. ఓకే, అది కాదు. ఇన్ కేస్ ఇది రివర్స్ అయింది, నెగిటివ్ వస్తే ఎట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. అంటే 23,100 ఏదైతే ఉందో మనకి ప్రైస్ అక్కడికి వచ్చేసి సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా దాని కిందకంట కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మండేకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి. సో మండే చూసే మనము ట్యూస్డే చేద్దాం తప్ప ఇప్పుడు ఒక వ్యూ అయితే లేదు. ఎందుకు అంటే రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే. ఈవెన్ ఇఫ్ వీ డిస్కస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నా కూడా దానికి క్వైట్ ఆపోజిట్ జరగవచ్చు, ఎగ్జాక్ట్గా కూడా జరగవచ్చు కదా. సో మండే ట్రేడ్ చూసుకుని మనం ట్యూస్డేకి మట్టికి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మండే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, సింపుల్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్. నేను మళ్ళీ అది ఇక్కడ షేర్ చేయదలుచుకోలేదు. కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే బ్యాటరీ స్టాక్స్ గురించి, ఎనర్జీ సెక్టర్. సో అవైతే షేర్ చేస్తాను. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి. ఓకేనా, సో సివియర్గా ఉంటుంది. ఓకేనా, మనకి నేను చెప్పలేను కూడా. సో 2,000 పాయింట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అలాగే బీజేపీకి ఏమన్నా లాస్ వచ్చినా, బీజేపీ ఎక్కువ విన్ అవ్వకపోయినా, బీజేపీ వెస్ట్ బెంగాల్లో లూజ్ అయినా కూడా ఈ కిందకు వచ్చేసి ఈ 53,200, 52,500 వరకు కూడా వచ్చేయచ్చు ప్రైస్. ఎందుకంటే నెగిటివ్ని ఇంకా ఎక్కువ అప్పుడే ఎఫ్ఐఎస్ దిగిపోతారు, అర్థమవుతుంది కదా. సో ఎఫ్ఐఎస్ దిగేది ఎప్పుడంటే నెగిటివ్ ఉన్నప్పుడు దిగుతారు, పాజిటివ్ ఉంటే మటుకు ఒక్కటి రాడు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ రోజు అంటే మండే ఈవినింగో లేకపోతే వెన్స్డేకో సెల్లింగ్ మొదలు పెట్టుకుంటారు. ఓకే, సో ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కదా నిఫ్టీ. ఇప్పుడు మన స్టాక్స్కి వద్దాం. ఈ 3 స్టాక్స్ మట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి. సో బేసిక్గా ఆ స్టాక్స్ ఇక్కడ నేను మళ్ళీ చెప్పడం అనవసరం, బట్ ఓకేనా. అమర్ రాజా, ఓకే, అమర్ రాజా, అదే ఆమ్రాన్ అంటాం కదా, ఆమ్రాన్ ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఐడియా లేదు. సో ఎక్సైడ్, హెచ్బిఎల్ ఇంజనీర్స్, ఇదివరకు హెచ్బిఎల్ పవర్ అనేవాళ్ళు, ఇంజనీరింగ్ అనమాట. ఓకే, వాడెవర్ ఇంజనీర్స్. సో ఈ 3 స్టాక్స్ చాలా గుర్తుపెట్టుకోండి. సో ప్రైస్లు ప్రజెంట్ వచ్చేసి ఇదిగోండి, అమర్ రాజా 874 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్యన కొంచెం బౌన్స్ అయింది, లేకపోతే మొన్న 650 కూడా దొరికింది యాక్చువల్గా. బట్ అంటే అప్పుడు ఫాల్ వచ్చినప్పుడు. నేను ఇప్పుడు డైరెక్ట్గా అన్నీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి చూపిస్తున్నాను. ఓకేనా, వీక్లీలోకి చూపిస్తున్నాను. మీరు అంటే నేను ఇది వీడియోస్ కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తాను, బట్ వితిన్ 1-2 మినిట్స్లోనే చెప్పేస్తాను. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ అంతా వేరే సెపరేట్ వీడియో చేస్తాను దీనికోసం. ఇది నా ప్రొజెక్షన్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది డబుల్ ఇక్కడ నుంచి. సో కిందకి ఇంకా వెళ్తుంది, బట్ కిందకి వెళ్తే లక్ అనమాట. ఓకేనా, మొన్న ఆల్రెడీ వచ్చాడు, బట్ ఇంకేమైనా ఒకవేళ క్రాష్ ఉండి వచ్చిన ఒకవేళ అంటున్నాను అందు గురించి. 500కో 600కో ఇక్కడ దొరికింది అనుకుందాం, 600కి మళ్ళీ ఈ జోన్కి వచ్చింది 650, 700కి. అది టూ గుడ్. ఎందుకంటే నేను ఇక్కడి నుంచే
నా ప్రొజెక్షన్ 1600 ఇస్తున్నాను, ఓకేనా, రఫ్లీ 1600 పెడుతున్నాను. యాక్చువల్ డబుల్ అనమాట, డబుల్ ఇంకా. ఓకే, సో ఎప్పటికి వెళ్తుంది ఏంటి అనేది నేను చెప్పను. ఎంత ఫాస్ట్గానే వెళ్ళొచ్చు, మ్యాక్సిమం పీరియడ్ 3 years కూడా పట్టొచ్చు. బట్ దట్స్ నాట్ ద థింగ్. ఈ సెక్టర్ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈవీ సెక్టర్ ఒకటి, బ్యాటరీస్లో వీళ్ళ ముగ్గురు కూడా ఇంకా ఆల్మోస్ట్ లైక్ లిటరల్గా మోనోపోలీస్, ఎవరి షేర్ వాళ్ళకుంది. ముఖ్యంగా ఎక్సైడ్ ఫస్ట్, తర్వాత అమర్ రాజా, తర్వాత హెచ్బిఎల్. అలాగే హెచ్బిఎల్కి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ కెర్నెక్స్ ఎలా అయితే ఉంటుందో అలాగా ఈ డిజాస్టర్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రైల్వే వాళ్ళకి కవచ్ అని చెప్పి కొన్ని ఉంటాయి యాక్చువల్గా ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ దాని సర్వీసెస్ కూడా వాళ్ళు సప్లై ఇస్తూ ఉంటారు, ఓకేనా. ఇవి బేసిక్గా హెచ్బిఎల్ అనేది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీయే. అండ్ ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నాను, దీని మీద మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి, బట్ గ్యాప్ ఇచ్చి చేస్తాను. నా ప్రొజెక్షన్ అమర్ రాజా 1600, ఓకేనా. నేను మ్యాక్స్ పీరియడ్ 3 years పెట్టుకున్నాను, బట్ ఐ డోంట్ నో హౌ ఫాస్ట్ ఇట్ విల్ గో, ఓకే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మే, ఓకే. అండ్ హెచ్బిఎల్ కింద కొంచెం ఇంకా డౌన్ సైడ్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నాకైతే వీడు ఒక్కసారి రీటెస్ట్ చేస్తాడు అనిపిస్తుంది 500, 550ని, ఓకే. బట్ అల్టిమేట్గా ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి. హెచ్బిఎల్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న కంపెనీ, వీళ్ళ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ప్రజెంట్ 35,000 ఎంతో ఉంది, ఓకే. చూడొచ్చు హెచ్బిఎల్ మార్కెట్ క్యాప్ 22,000 ఎంత ఉంది కదా. సో వీళ్ళది ఓకే. బట్ పిఈ అవ్వచ్చు, లేకపోతే డివిడెండ్లు అవ్వచ్చు, లేకపోతే బుక్ వాల్యూ అవ్వచ్చు, ఇవన్నీ కొంచెం ప్రీమియం ఉన్నాయి, ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇవి ప్రీమియం ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కన్నా కూడా వీళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది యాక్చువల్గా మనకు మార్కెట్లో ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వీడు ఇక్కడ రీటెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 600 మళ్ళీ. సో 600 బిలో వీళ్ళకి ఏదో ఒక ఇష్యూ ఉన్నప్పుడే మనకి ప్రైస్ అనేది కిందకు వస్తుంది, ఇంకా 600 బిలోకి. బట్ ఇది మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్, ఇది లాస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇదే. అంటే నా దృష్టిలో 400 నుంచి 550 ఏదైతే ఉందో ఈ జోను, ఇది అబ్సల్యూట్ డిస్కౌంటెడ్ ప్రైస్ హెచ్బిఎల్లో. అప్పటికి పిఈస్ అవ్వచ్చు, పీబీ అవ్వచ్చు, ఆర్ఓసిఈ అవ్వచ్చు, లేకపోతే గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కంపెనీలో ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా టూ గుడ్ వాల్యూస్లోకి వస్తుంది, ఓకేనా. జనరల్గా అప్పటికి ఈ మిగతా బ్యాచ్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవ్వచ్చు, లేకపోతే ఒక 300 పాయింట్స్ కిందకు వస్తుంది కాబట్టి, ఓకే. సో ఇలాంటి ఒక వేవ్ కిందకు రావడానికి ఛాన్స్ ఉంది, లేదు అని మటుకు అనొద్దు, ఓకేనా. అట్ ద సేమ్ టైం నేను ఈ 3 స్టాక్స్ చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపిలోనే చేసుకోవాలి. లంసమ్ ఈజ్ ఎ రాంగ్ థింగ్, బికాజ్ 3 కూడా మిడ్ స్మాల్ క్యాప్స్ అనమాట. సో ఒకటి స్మాల్ క్యాప్ అనుకుంటా, మిగతా 2 మిడ్ క్యాప్స్. సో ఇవి వీటిలో ఏదో ట్రాంచ్ల కింద పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ వర్త్, అంటే కొంచెం ఫిగర్ కొంచెం ఎక్కువే చెప్తాను, బట్ జస్ట్ లైక్ ఓకే 1 crore ఉందనుకుందాం. ఈ 1 crore ఈ ఎనర్జీ సెక్టర్కి మీరు టోటల్ కనుక 10 lakhs పెడదాం అనుకున్నారనుకుందాం, ఓకేనా. అందుట్లో 1 lakh హెచ్బిఎల్లో పెట్టండి. సో టోటల్ 1 crore ఉంది, అందుట్లో 10 lakhs ఎనర్జీ సెక్టర్. ఎనర్జీ అంటే పవర్లు మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా, అందుట్లో ఈ 10లో కూడా 10% పెట్టాలి, ఓకే. బట్ ఇది ఏంటి, ఇది సంథింగ్ లైక్ మోర్ దాన్ ఎఫ్డి రిటర్న్స్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. మోర్ దాన్ ఎఫ్డి రిటర్న్స్. ఇంకొకటి, డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుందో అప్ సైడ్ వచ్చినప్పుడు కూడా అంత పవర్ఫుల్గా ఉంటాయి. సో డౌన్ సైడ్ తీసుకోవాలి. ఓన్లీ థింగ్ మనం తీసుకోవాల్సింది వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ సర్వీసెస్ మార్కెట్లో యూజ్ అవుతున్నాయా లేదా, ఓకేనా. అదొక్కటే చాలా చాలా ఇంపార్టెంట్. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోండి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు ఓకే వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది, బోర్డ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు రీసెంట్గా ఏమైనా ప్లెజ్ చేశారా షేర్స్, ఓకే, అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారా లేకపోతే ఎగ్జిట్ అవుతున్నారా చూసుకోవాలన్నమాట. అవి తప్ప మిగతాదంతా అనవసరం, ఓకే. అండ్ లాస్ట్లీ నేను మీకు చెప్తున్నాను కదా, వీడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇందాకడ 1600 అమెరాన్ ఎలా చెప్పానో, ఈ స్టాక్ నా దృష్టిలో 650 నుంచి 1300 నా టార్గెట్ ఫ్రెండ్స్, ఓకేనా. 1300 ఇది నా స్టాక్. మళ్ళీ చెప్తున్నా, ఇది స్టాక్ నాది 1300.
యాక్చువల్లీ ఇక్కడ చూపించలేను, బట్ రఫ్లీ అంటే హయ్యెస్ట్ పొజిషన్. బట్ నాకేమనిపిస్తుంది హెచ్బిఎల్ కిందకి ఇక్కడ నుంచి 200 నుంచి 400 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తుంది. ఓకేనా, అంటే రఫ్లీ ఇప్పుడు 800 దగ్గర ట్రేడ్ అయింది కదా, మొన్న 826 దగ్గరికి కూడా వెళ్ళాడు ఈ లాస్ట్ వీక్. వీడు సపోర్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. నన్ను అడగండి ఎలా వస్తాడనేది. సడన్ ఫాల్ ఉంటుంది, ఇలాంటి ట్రెండ్ ఒకటి వస్తుంది, ఇదిగోండి ఇలాంటి ట్రెండ్, ఇంత డౌన్ ట్రెండ్ ఒకటి వస్తుంది, మార్కెట్ మొత్తం పడుతుంది, అప్పుడు ఈ స్టాక్ కూడా పడుతుంది. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇంకొకటి నేను అన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకోవాలా, పాస్ట్ పెర్ఫార్మెన్స్ని చూసి మనము 10% బిలీవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే కరెంట్ డిమాండ్ అండ్ సప్లై అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ ఇన్వెస్టర్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది, వాడి ఎమోషన్ ఎలా ఉంది అనేది మనకు తెలియదు. సో సప్లై డిమాండ్ బట్టే ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ట్రెండ్ లైన్స్ డ్రా చేసినంత మాత్రానో, మూవింగ్ యావరేజెస్ పెట్టేసినంత మాత్రానో, లేకపోతే ఎవడో ఎఫ్ఐఎస్ వచ్చి సెల్ చేసినంత మాత్రానో ఆ రోజు ఏదన్నా ఒకటి ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కంపెనీ యొక్క స్ట్రెంగ్త్, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్లో పర్ఫెక్ట్ లైన్లో ఉన్నప్పుడు దానికి అసలు ఇంపాసిబుల్ అనమాట స్టాక్ ఇంపాక్ట్ అనేది రావడం. ఓన్లీ థింగ్ ఆ డేకో ఆ వీక్కో ప్రైస్ కరెక్ట్ అవ్వచ్చు, ఆ డేకో ఆ వీక్కో ప్రైస్ కూడా స్పైక్స్ అయిపోవచ్చు పైకి. ఓకే, సో నా టార్గెట్ హెచ్బిఎల్ పవర్, హెచ్బిఎల్ ఇంజనీర్స్ 1300. బట్ ఆన్ ద డౌన్ సైడ్ హోప్ఫుల్లీ నేను అనుకోవడం ఏంటంటే ఇటు కిందకి వస్తేనే బెటర్ అనుకుంటున్నాను హెచ్బిఎల్లోడు. ఓకే, సో కనీసం ఒక 550 కన్నా వస్తే బెటర్ అనుకుంటున్నాను. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కదా, నేను యాక్చువల్గా ఇంకొక వీడియో సెపరేట్గా చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడే. ఓకే, సో ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా మనం ఏదో పిచ్చి లైన్స్ అనుకుంటాం కదా, ఈ లైన్స్లోనే వీళ్ళు ట్రావెల్ చేస్తారు. విచిత్రం ఏంటంటే ఓన్లీ థింగ్ మనకు పేషెన్స్ ఉండదు. ఓకే, సో వీళ్ళు అయ్యే ప్యారలల్ లైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది ఎలాగనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ మనకు వెయిట్ చేసి ఓపిక ఉండదు అనమాట. అంటే ఓపిక ఉండనివ్వరు వాళ్ళు, అదే చేస్తారు. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది కూడా రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ రెసిస్టెన్స్. ఓకే, సో హోప్ఫుల్లీ విల్ సీ మనకి మార్కెట్ ఎలా చేంజ్ అవుతుందని చూద్దాం. నేనైతే 3 కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్కి. అండ్ నేను 3 years వరకు ఐ జస్ట్ డోంట్ సీ దెమ్, నేను ఇన్వెస్ట్ చేస్తా వెళ్తాను. అండ్ నేను చెప్పాను కదా మీతో, టోటల్ ఇన్వెస్ట్మెంట్లో ఎనర్జీ సెక్టర్కి ఇచ్చిన దాంట్లో 10% వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తాను తప్ప టోటల్ చేయను. ఎందుకంటే మిగతా వాటి అన్నిటికి కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి, ఓన్లీ థింగ్. ఓకే, అండ్ ఇదైతే బ్యూటిఫుల్ బెస్ట్ స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీడు మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి. ఓకే, ఇది క్వార్టర్లీ టైం ఫ్రేమ్. క్వార్టర్లీ టైం ఫ్రేమ్లో నేను ఇప్పుడు మార్క్ చేసింది ఏంటంటే, నేను మొన్న ఆల్రెడీ చూశాను స్టాక్ని, నేను ఇది ఎక్సైడ్ ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతాను ఫ్రెండ్స్. ఓకే, క్లోజ్గా ఇంట్రాడే చేస్తాను, స్కాల్పింగ్ చేస్తాను, స్వింగ్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కవర్ చేశాడు కదా. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వార్టర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది, అవును కదా. సో నెక్స్ట్ క్వార్టర్ క్యాండిల్ని మంత్లీలో ఫ్రేమ్ చేద్దాం. ఇది మంత్లీ టైం ఫ్రేమ్. సో మంత్లీలో సింపుల్, ఆల్రెడీ యాడ్ చేసుకుంటే ఓకే, అందరూ యాడ్ చేసుకోకపోతే స్లోగా యాడ్ చేసుకోండి. వస్తే ఒక డిప్ ఇదిగోండి ఇక్కడ వరకు వస్తాడు, అంటే నాకు తెలిసినంత వరకు ఒక 50 to 60 రూపీస్ రావచ్చు. ఇన్ కేస్ ఎక్సైడ్ ఒక్కటి మట్టికి మనకు ఒక ఆపర్చునిటీ ఉంది, అది ఏంటో తెలుసా? ఇన్ కేస్ ఒకవేళ కనుక కిందకంట ఒక 100 రూపీస్ వస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అంటే నేను చెప్పి ప్రైస్ ఎంత అంటే 260 to 250 ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కిందకి వస్తే వీడు 250 వరకు వస్తాడు, అంటే ఇంక వర్స్ట్ సినారియోస్లో. ఓకే, సో మోస్ట్లీ అయితే ఛాన్సెస్ లేవు ఇప్పుడున్న సిచ్యువేషన్కి, బట్ రావచ్చు కదా, మనం ఎప్పుడు వీడు రాడు అని అనుకోలేం. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి, ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ఓకేనా, బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హైస్, అంటే నా టార్గెట్ 700 ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి డబుల్ అనుకుంటున్నాను, బట్ 100 రూపీస్ పడింది, అంటే 240 250కి వచ్చాడు. స్టిల్ నా టార్గెట్ అదే, నా టార్గెట్ 700, బట్ లాంగ్ టర్మ్ 3 years. సో ఈ 3 స్టాక్స్ మైండ్లో ఉంచుకోండి.
అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రేడింగ్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఆల్సో, జస్ట్ వాచ్ అవుట్ విత్ లిటిల్ స్మాల్ ఎస్ఐపీస్ అనేది చేసుకుంటే లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది. 3 కూడా ఫండమెంటల్లీ బ్యాక్డ్ స్టాక్స్, అలాగే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళు ఎటువంటి బీజేపీ ఉన్నా, ఫ్యూచర్లో కాంగ్రెస్ వచ్చినా, లేకపోతే వాళ్ళ స్టేట్లో గవర్నమెంట్స్ మారినా కూడా వీళ్ళు వాళ్ళని ట్యాకిల్ చేయగలుగుతారు. ఓకే, సో మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ ముఖ్యంగా ఎక్సైడ్, అమ్రాన్, తర్వాత హెచ్బిఎల్. ఓకే, సో జస్ట్ మీ వాచ్ లిస్ట్లో లాంగ్ టర్మ్ వ్యూలో కనుక మీరు ఉంచుకుని వాచ్ చేసుకుంటే మీకు కొంచెం ఉపయోగపడతాని ఉద్దేశం. బట్ ఫైనల్లీ అల్టిమేట్గా ఈ కాల్ మట్టుకు మీదే, ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ వచ్చినా మీదే, లాస్ వచ్చినా మీదే. బట్ కాల్ మట్టుకి పర్ఫెక్ట్గా తీసుకోవాలి, లేదా ఒక లెర్నింగ్ కింద మీరు జస్ట్ లైక్ నోట్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.